వేసవి సెలవుల సందర్భంగా యాదాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. పైగా ఈ రోజు ఆదివారం కావడంతో యాదగిరిగుట్ట భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి దర్శనానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. స్వామివారి దర్శనం కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్లో సందడి నెలకొంది. రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. వేసవి సెలవుల సందర్భంగా యాదాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పైగా ఈ రోజు ఆదివారం కావడంతో యాదగిరిగుట్ట భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. స్వామివారి దర్శనం కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో పాటు స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్లో సందడి నెలకొంది. రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు.